4వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఎవరు చూశారండి? సముద్ర తీరాన్ని వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు కనపడ్డారు? పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు అంద్రెయ ఇద్దరు సహోదరులు వల వేయుట చూచెను. వారు జాలరులు. ఎవరంటే వాళ్ళు అంటే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. ఏ పని? చేపలు పట్టే పని. అంటే ఇప్పుడు చేపలు పట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఆ చేపలను అమ్ముకుని వారి యొక్క కుటుంబాన్ని పోషించాలి. అంటే వారి యొక్క జీవనోపాధి కొరకు అక్కడ వారు వల వేస్తూ ఉన్నారు. ఏమచ్చింటూ చూసినా. అయితే దేవుడు ఎవరిని పిలిచాడు? అక్కడ చేపలు పడుతూ వల వేసుకుని చేపలు పట్టి ఆ చేపల్ని అమ్ముకుని జీవనోపాధి చేసుకునేటటువంటి జాలర్ని పిలిచాడు. అవునా? పిలిచి ఏమన్నాడు? ఆయన నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ఇప్పుడు వాళ్ళని నా వైపు చూడండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పేతురు అంద్రెయ వారందరూ పిలిచినప్పుడు యేసు ప్రభు వారు, బాబు మీరు పడుతున్న ఆ చేపల వల ఉంది కదా, ఆ వల అక్కడ వదిలేసి, అర్థమవుతుందండి, ఆ వల అక్కడ వదిలేసి మీకు మంచి కలెక్టర్ పోస్ట్ ఇస్తానని గమనించన్నాడా? అయ్యా మంచి నీకు ఇంజనీరింగ్ జాబ్ ఇస్తా అన్నాడా? ఒక కాంట్రాక్టర్ పని నీకు ఇప్పించాడంటే అది నీకు పూర్తయిందంటే నీకు దాదాపు ఒక 20-30 లక్షలు మిగిలితే ఆ కాంట్రాక్ట్ పని చేసుకుంటే ఎందుకు ఈ చేపలు పడతారు రండి అన్నాడా? అయ్యా చెప్పాలండి అనలేదు. ఏమన్నాడు? నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారు. అయితే ఇక్కడ మనము మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు అంటే మనుషుల్ని మనం పట్టుకోవాలి. అవునా? మనుషుల్ని మనం పట్టుకోవాలి. దేవుడు కొంతమందిని పిలిచి మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాడు అని మనకు తెలుసు. అర్థమవుతుందండి? పేతుర్ని అంద్రెయని వీళ్ళందరూ పిలిచినప్పుడు మనుషులు పట్టు జాలర్లు అంటే యాక్చువల్గా పేతురికి మతిపోవాలి. ఏం పోవాలి? పేతురికి మతిపోవాలి. ఎందుకు మతిపోవాలి? మనుషులు పడడం ఏంటి? అప్పటికి మనుషులు పడతారు ఈ పరిచర్య లేదు. అర్థమవుతుందండి? అప్పటికి మనుషులు పట్టే పరిచర్య లేదు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? చేపలను కాదు మనుషులను పట్టే జాలర్లు. ఇప్పుడు వీళ్ళకి ఏమర్థం వల్ల ఇదేంట్రా, మనము వల వేస్తే చేపలు పడతాము, చేపలు పడితే ఆ చేపలు మనం పట్టుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటే మనకి బాగా డబ్బు వస్తుంది కదా. ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ పైసలు తీసుకెళ్ళి ఇంటికాడ ఇస్తే మన కుటుంబము పోషించబడుతుంది కదా. ఈయనేంటి మనుషులు పట్టుకోమంటున్నాడు? మనుషుల్ని పట్టుకుంటే మనకేమొస్తుంది? వాళ్ళకి ఆ థింక్ రావాలా వద్దా? 100% రావాలి వాళ్ళకి. ఎందుకు రావాలా?
ఎందుకు రావాలి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఏం తెలుసు? మనము సేవ చేస్తే, అన్నీ వదులుకొని సేవ చేస్తే, ఒక 10 ఆత్మల్లో 20 ఆత్మల్లో 20 మందిని సంపాదించుకుంటే వారు దశభాగం ఇస్తారు, కృతజ్ఞత కానుకలు ఇస్తారు, మొక్కుబళ్ళు ఇస్తారు, ఇంకా ఏదైనా వాళ్ళు మనకు కావలసిన అన్ని సమకూరుస్తారు. ఇంట్లో బియ్యం లేవంటే బియ్యం ఎలాగోలా ఇస్తారు, పప్పులు ఉప్పులు సమకూరుస్తారు. అది ఎప్పుడు తెలుసు మనకి? ఇప్పుడు తెలుసు. ఇప్పుడు కొంతమంది మనుషులు మనం పట్టుకుని ఒక సంఘముగా ఏర్పరచుకుంటే, ఆ సంఘంలో వచ్చినటువంటి మనుషులు మనకి సహాయం చేస్తారు, కొంత ఇస్తారని మనకు తెలుసు ఇప్పుడు. అవునా కదా? పేతురు తెలుసా? పేతురికి తెలవదు. ఎందుకు పేతురుకు తెలవదంటే, అప్పటికి మనుషులను పట్టే పరిచర్య ప్రారంభము కాలేదు. ఇప్పుడు మనుషులు పడతాకి రండి అని మొట్టమొదటిగా పిలిచిందే పేతుర్ని. అర్థమవుతుందండి? మనుషులు పడతాకి రండి బాబా అని పిలిచిందే ఎవరు? మొట్టమొదటిగా పేతుర్ని. ఏం అర్థం అవుతుంది? అర్థమవుద్దా? అర్థం కాదు. ఇప్పుడు ఎవరినైనా పిలిచి, అయ్యా నీ కుక్కలు పట్టే జాబ్ ఇస్తా అంటే, కుక్కలు పడితే డబ్బు వస్తుంది. నీ కోళ్ళు పట్టే జాబ్ ఇస్తా అంటే కోళ్ళు పడితే డబ్బు వస్తుంది. ఒక ఐడియా ఉంటుంది. తోటకు తీసుకెళ్ళి పూలు కోస్తే నీకు డబ్బు ఇస్తా, ఒక ఐడియా ఉంటుంది. ఏంటంటే, ఆ పని చేస్తే నాకు అమౌంట్ వస్తుంది. ఇదే మనుషులు పట్టుకోవడం ఏంటి? మనుషులు ఎలా దొరుకుతారు? మనుషులు పట్టుకుంటే నాకేమొస్తుంది? అవునా కదా? ఈ ఆలోచన పేతురికి రావాలా రావద్దా? 100% రావాలి. మంచిగా నా సుఖంగా నేను నా పని చేసుకుంటే, పోనీ ఈ యేసు ప్రభు వచ్చాడు, నన్ను పిలుస్తున్నాడు, పిలిచి అయ్యా పేతురు నా కూడా ఉంటే నీకు మంచి పని అప్పగిస్తా అన్నాడా? ఏమండి, నీకు మంచి పని అప్పగిస్తా పేతురు అన్నాడా? లేదు, మనుషులను పట్టమంటున్నాడు. అరే ఇది ఎక్కడ పని అయ్యా? మనుషులు పట్టమైంది ఏసే, నాకేం అర్థం కావట్లేదు. నా చేపలు పట్టుకుని నేను బతికి నా జీవనం పోషించుకుంటా, మనుషులు పట్టడం ఇదేం పని అయ్యా అని అడిగాడా? అడగలేదండి. నెంబర్ 2, ఓకే నేను వస్తా, నువ్వు మనుషులు పట్టడానికి రమ్మంటున్నా కదా, వస్తా. మరి నా భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తారు? నా భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తారు? ఇప్పుడంటే నేను చేపలు పట్టుకుంటున్నాను, వెళ్తున్నాను, అమ్ముకుంటున్నాను, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మరి నా పరిస్థితి ఏంటి? నా కుటుంబం పరిస్థితి ఏంటి? ఏం చెయ్యాలి అన్నాడండి. ఏమి ఇటువంటి డౌట్స్ రాలేదు పేతురికి. ఏం చేశాడు తెలుసా? నెక్స్ట్ వర్షన్ చదవండి. వెంటనే వారు చూడండి, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎంత టైం తీసుకున్నారండి? చెప్పండి ఎంత టైం తీసుకున్నారు? ఇదే ప్లేస్లో మనముంటే ఏం చేస్తాం? యాక్చువల్గా 3వ పాయింట్లోకి వెళ్తే పేతురు ఒక పని చేయాలి. ఏం పని చేయాలి చెప్పండి? పేతురు ఏం పని చేయాలి తెలుసా? మనుషులు పట్టే జాలరుగా పిలుస్తున్నావు కదయ్యా, నేను వెంబడించాను కదా. ఎస్ నేను వెంబడిస్తాను, కానీ జస్ట్ ఒక 1 డే టైం లేదా ఒక 2-3 అవర్స్ నాకు టైం ఇస్తే డైరెక్ట్గా మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయి
నా భార్యతోటి పిల్లలతో అందరితో చెప్తా, నన్ను ఏసే పిలుస్తున్నాడు, మరి నేను పరిచర్యకి వెళ్తున్నా, మరి వస్తానో రానో తెలియదు, మరి ఏం చేసుకుంటారో మీరే జాగ్రత్తగా చూసుకోండి, నా బదులు నువ్వు చేపలు పడతాకి వెళ్ళు, లేకపోతే చేపలు పడతాకి మీ తమ్ముడు పంపించలే అని వెళ్ళి భార్య దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా? పర్మిషన్ తీసుకోలేదండి. పోనీ అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగాడా? అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి అడిగాడా? ఎవరినైనా అడిగాడా? ఇక్కడ స్పష్టముగా ఉంది, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టే. బహుశా యేసు ప్రభు వారు పిలిచేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మీరు? వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చేపలు పట్టే దగ్గర వల ఉంటుంది కదా, అందుకే మనం వచనం చాలా డెప్త్గా చదివి డెప్త్గా అర్థం చేసుకోవాలి. వలలు విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వలలు మంచిగా బాగు చేసుకుంటున్నారు, వలలు శుభ్రం చేసుకుంటారు. కనీసం ఆ వలల శుభ్రం చేసే పని కూడా పూర్తిగా చేయకుండా పేతురు నన్ను వెంబడించనగానే ఈ వల అక్కడ పాడేసి నడేసాయి, నేను కూడా వస్తాను కూడా. వావ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క క్షణము కూడా, ఒక్క నిమిషము కూడా ఆలోచించలేదు. కనీసం ఒక 5 నిమిషాల టైం కూడా తీసుకోలేదు. ఏం చేశాడంట? వెంటనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి కొరకు నువ్వు ఏదైతే త్యాగం చేస్తావో, దేవుడి కోసం నువ్వేది త్యాగము చేసినా దేవుడు నీకు తిరిగి ఎలా ఇస్తాడంటే నువ్వు కలలో కూడా ఊహించుకోలేవు. నీ మైండ్ సెట్ కూడా అవుతుంది. దేవుడి కోసం నువ్వు చేసే త్యాగము మళ్ళా తిరిగి ఏ రీతిగా నువ్వు పొందుకుంటావో కలలో కూడా నువ్వు ఊహించుకోలేవు. ఇప్పుడు పేతురు కూడా ఊహించుకుని ఉండడు. నీ షార్ట్ అవుట్ చేసి చెప్తాను మీకు. ఇక్కడ వెంటనే అన్నీ వదులుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పేతురు చేతిలో నయా పైసా లేదు, పేతురు చేతిలో వల లేదు, పేతురు చేతిలో చేపలు లేవు అమ్ముకోవడానికి. యాక్చువల్గా మనము కరెక్ట్గా ఆ వచనాలు మనం గమనిస్తే పేతురు కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. ఏసయ్య కూడా వస్తే నాకు బట్టలు కావాలి కదా, నాకు నైట్ తొడుక్కోవడానికి ఒక లుంగీ కావాలి, నాకు లేకపోతే ఒక షార్ట్ కావాలి వేసుకుంటానికి, ఒక ట్రాక్ ప్యాంట్ కావాలి, టీ షర్ట్ కావాలి, తెచ్చుకుంటా అన్నాడా? చెప్పండి, లేదండి. ఏమీ థింక్ చేయలేదు. ఇంకో విషయం తెలుసా? అసలు ఆ పిలిచిన ఆయన ఎవరు కూడా పేతురు తెలియదు. ఇప్పుడు నీకు నాకు తెలుసండి, ఇప్పుడు నీకు నాకు మనందరికీ వాక్యము తెలుసు. ఏం తెలుసు? ఇయ్యుడే మీకు ఇవ్వబడును, ఇస్తేమవుద్ది, అనిచి కుదించి దిగజారినట్లు నీ ఒడిలో వేయబడును. ఈ మాట పేతురికి తెలియదు. ఆయన వెంబడిస్తే, ఆయన కూడా వెళ్ళిపోతే నాకు రిఫండ్ తిరిగి వస్తుంది, నాకు అనిచి కుదించి దిగజారినట్లు ఒళ్ళో పడుతుంది తెలీదు. యేసయ్య ఎవరో కూడా పూర్తిగా తెలియకుండానే అన్ని వదిలేసి వెంబడించాడు పేతురు. ఆయన ఎవరో మనకు తెలిసి కూడా మనం పూర్తిగా ఆయన్ని వెంబడించలేకపోతున్నాం.
అర్థమవుతుందండి? ఇప్పుడు నీకు నాకు మా అందరికీ తెలుసండి, ఒక మాట చేత సూర్య చంద్ర నక్షత్రాలని సమస్తాన్ని సృష్టించాడు ఆయన. ఒక మాట చేత లాజరుని సమాధిలో నుంచి లేపాడు ఆయన. ఒక మాట చేత ఎండిన ఎముకలను సజీవ సైన్యముగా చేశాడు ఆయన. ఒక మాట చేత సముద్రం ఆపాడు ఆయన. ఒక మాట చేత ఏదైనా చేయగలడు అని నీకు నాకు తెలుసు, పేతురు తెలియదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే అక్కడ పిలిచిన పిలుపుకి, దేవుడి మాటకి అన్నీ వదులుకుని వెంబడించాడో ఏం జరిగింది తెలుసా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 34 నుంచి 37 వరకు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టు వచ్చిరి. హల్లెలూయా! ఏం చేశారండి? ఏం చేశారు? అక్కడ అన్ని వదిలిపెట్టాడా? అవునా? అన్ని వదిలిపెట్టాడు. ఇక్కడ ఏం చేశారంట? భూములైనను అన్ని, చూడండి, అక్కడ అన్ని వదిలేసి వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని అమ్మి తీసుకొచ్చి ఆయన పాదాల వద్ద పడేస్తున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ ఏం చేశాడు? అన్ని విడిచిపెట్టాడు. అన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాడు. అర్థమవుతుందా? అన్ని విడిచిపెట్టి వెంబడించినప్పుడు తర్వాత పరిచర్యలో ఏం జరిగిందంట? అన్ని అమ్మి తీసుకొచ్చి, అయ్యా తీసుకోండి అయ్యా అని పాదాల వద్ద పాడేశారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! అంటే పేతురు, నా లైఫ్ ఏమైపోతుంది, నేనేమైపోతా, అది ఏమీ థింక్ చేయలేదు. దేవుడు కొరకు ఏ త్యాగమైతే చేశాడో, ఏదైతే తనకున్నదంతా వదిలేసి వచ్చాడో, దేవుడు దానికి 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు తన పాదాల వద్దకే వచ్చేలా చేశాడు. అర్థమవుతుందండి? అందరూ అమ్మి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? యేసు పాదాల వద్ద కదా గారు, అపోస్తుల పాదాల వద్ద. అపోస్తులు అంటే పేతురు, అంద్రియా, వీళ్ళందరూ పాదాల వద్దకి తీసుకొచ్చి ఏం చేశారు? పాదాల వద్ద వేశారు. నాయన తీసుకోండి అని. ఎందుకు తెలుసా? బహుశా చేతి ఇస్తే వద్దన్నారేమో, తీసుకోవట్లేదేమో. ఇప్పుడు తీసుకోపోతే మనం ఏం చేస్తాం? ఇష్టమైన వాళ్ళకి తీసుకోపోతే జేబులు పెట్టేస్తామా? తీసుకోండి సార్, ఏం చేస్తాం? జేబులో పెట్టేస్తాం తీసుకోపోతే. అవునా? వీళ్ళు తీసుకోపోతే ఏం చేస్తారు? తీసుకొచ్చి, అయ్యా మీరు ఎట్లా తీసుకోవాలని చెప్పి పాదాల వద్ద పడేశారు. భక్త సింగ్ గారికి కూడా ఆయన తీసుకోపోతే ఆయన పాదాల వద్ద ఎన్నోసార్లు పాడేశారు. నా ఉత్తర భావన కూడా మీరే తీసుకోవాలి సార్ అని చెప్పి వద్దన్న కూడా బలవంతంగా ఇచ్చిపోయారు. ఇప్పుడున్న స్థలాలు కూడా అన్ని అలా వచ్చినాయి. ఇప్పుడు పెద్ద పెద్ద మందిరం ఉందా? ఆయన కొన్నారనుకుంటారా? అలాగే ఇచ్చి వెళ్ళిపోనివని. అవునా గారు సిస్టర్? ఎందుకు? ఆయన చేసిన త్యాగం. ఇతర దేశాల్లో మంచి పొజిషన్ ఉండి ఆయన అన్ని వదులుకుని ఇక్కడికి వచ్చాడు. దేవుని యొక్క పిలుపుకి లోబడి వెంటనే వెంబడించినందుకు ఏదైతే వదులుకున్నాడో దానికి 100 రెట్లుగా ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు పేతురు వెనక ముందు ఆలోచించకుండా ఏం చేశాడు? వెంటనే
అన్ని వదులుకుని వెంబడించాడు. ఒక టైం వచ్చినప్పుడు డబ్బు ఎక్కడొచ్చు పేతురికి జేబులోనా? చెప్పండి. పాదాల దగ్గర డబ్బు పాదాల దగ్గరికి వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు దేవుడి మాటకి లోబడ్డావు అంటే నీకు కావలసింది దేవుడు నీ పాదాల వద్దకు తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళెవ్వరూ కూడా అడగలేదు, దశమ భాగాలని ఆఫరింగ్లని ఏం అడగలేదు. ఏం చేశారంటే మొత్తం తీసుకొచ్చి పాదాల వద్ద పెట్టుచు వచ్చిరి. 35 తర్వాత చూడమ్మా. వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువలేకపోయాను. ఏం చేశారంట? పంచిపెట్టేశారు, దాచుకోలేదు. ఇప్పుడైతే బిల్డింగ్లు కట్టుకుంటారు, అందరూ మేళ్ళు బిందులు కట్టుకుంటారు. మొత్తం వచ్చిన అమౌంట్ అంతా ఏం చేశారంట? పనిచేశారు. తర్వాత కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమించు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. హల్లెలూయా. ఈ బర్నబా ఏం చేశాడంట? ఆస్తంతా అమ్మేసి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? అపోస్తుల పాదాల వద్ద పెట్టాడు. ఎందుకమ్మా? ఎందుకు అపోస్తుల పాదాల వద్దకు వచ్చాయి చెప్పండి? ఎందుకు వచ్చి అపోస్తుల పాదాల వద్దకు చెప్పన మాట? ఇంకా కొంచెం డెప్త్కి వెళ్దామా? ఇప్పటిదాకా వీళ్ళ పాదాలు ఎక్కడున్నాయంటే సముద్రపు ఒడ్డునున్నాయి. వీళ్ళ పాదాలు ఇప్పటిదాకా సముద్రపు ఒడ్డునున్నాయి. సముద్రం దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. మామూలుగా అయితే ఎప్పుడైతే సముద్రపు ఒడ్డునున్న పాదాలు యేసయ్య మాట వైపు తిరిగి ఇలా వెళ్ళవలసిన పాదాలు ఇలా యేసయ్యని వెంబడించాయి, ఆటోమేటిక్ గా సమస్తము పాదాల వద్దకు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా. యేసయ్య గురించి ఏ ఒక్క చిన్నది నువ్వు చేసినా నిన్ను దేవుడు ఎంతగానో కనపరుస్తాడు. హల్లెలూయా. ఇంతే కాదండి, ఇంకో వర్షం చూసుకుంటే అసలు మన మైండ్ పోతే ఇంత గొప్ప దేవుడా. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 16 అధ్యాయము 17-19 17 నుంచి 19 వరకు. మత్తయి సువార్త 16. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా. మత్తయి సువార్త 16 అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హల్లెలూయా. మరియు నీవెవరు చెప్పండి అయ్యా, చెప్పాలా? మరియు నీవు, దయచేసి నా వైపు చూడండి. మరియు నీవు చెప్పండి. మరియు నీవు, మళ్ళా అదే చెప్తున్నారు. మరియు నీవు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలా? మరియు నీవు, నేను చెప్తాను చూడండి.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరియు నీవు నేను పిలవగానే వాళ్ళ పక్కన పాడేసి నన్ను వెంబడించిన పేతురువు. అర్థమవుతుందా? నేను పిలవగానే నా ఫ్యామిలీ ఏమైపోతుంది, మా ఫాదర్ ఏమైపోతాడు, మా మదర్ ఏమైపోతాడు, మా వాళ్ళందరూ ఏమైపోతారు, మా భూములు ఏమైపోతాయి, మా ఇల్లు ఏమైపోతాయి అని ఆలోచించకుండా నన్ను వెంబడించిన పేతురువే. అర్థమవుతుందండి? నువ్వు పేతురువి అన్నాడంటే యేసుప్రభు వారి పేరు తెలియదా? తెలుసు కదా. అయితే ఏం జరిగింది తెలుసా? నువ్వు పేతురువి ఎవరి మీద కడతాడంట? బండ మీద. ఈ బండ మీద అంటే పేతురు అనే బండ మీద. అంటే యేసు ప్రభు వారు సంఘాన్ని మొట్టమొదటిగా ఎవరి మీద కట్టారు? పేతురు అనే బండ. ఈ పేతురు అనే బండ మీద సంఘం కట్టాడు. కానీ దీనికి మూలరాయి యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? ఇంకా కొంచెం లోపలికి వెళ్తే చదవండి. పాతాళక ద్వారములు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నేరవును నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. వావ్, దేనికి స్తోత్రం. ఏం తాళం చేతులండి? చెప్పండి ప్లీజ్. ఆంధ్ర బ్యాంక్ తాళం చేతులు చెప్పండి. ఎస్బీఐ తాళం చేతులు, కర్రు వైశ్య బ్యాంక్ తాళం చేతులు. అవునా? ఏటీఎం తాళం చేతులు కాదు. ఏం తాళం చేతులంట? పరలోక తాళపు చేతులు. అంటే పరలోక రాజ్యం యొక్క తాళపు, అంటే తాళపు చేతులు. అంటే ఇప్పుడు బంద్ చేయాలంటే బంద్ చేయొచ్చు, ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయొచ్చు. వావ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు మనం అంతా చాలా మంది ఏం చేస్తారంటే కోడికి ముందు 3 సార్లు పిలవలేదు, ఇదే నెగిటివ్గా థింక్ చేస్తారు ఎక్కువగా. కానీ రెండు చూడాలా. కానీ నెగిటివ్ దాని మీద ఎక్కువ మనము ఫోకస్ పెట్టకూడదు. అది మనం నేర్చుకోవడానికి మాత్రమే దేవుడు రాయిపించాడు. ఇప్పుడు ఏమిస్తున్నాడు? తాళపు చేతులు. పరలోక రాజ్యపు తాళపు చేతులు ఇచ్చాడంటే అన్ని తాళ చేతులు నీ దగ్గర ఉన్నట్టే. నీ దగ్గర లేని తాళపు చేతులు ఏది లేదు. ఎందుకు చెప్పమంటారా? పరలోక రాజ్యపు తాళపు చేతులు నీకు వచ్చినాయి అంటే అన్ని తాళపు చేతులు నీ దగ్గర ఉన్నట్టే. ఎందుకంటే యోహాను సువార్తలో ఏముంటుందంటే, ఎవరైనాను ఏదైనాను పొందుకోవాలి అంటే అది పరలోక రాజ్యము నుంచి అనుగ్రహించబడాలి. టోటల్గా పరలోక రాజ్యాన్ని ఎవరి చేతికి ఇచ్చాడు? చెప్పండి, ఎవరి చేతికి? మీరు మామూలు పేతులు అని చెప్తున్నారు, అదే వచ్చింది. మామూలు పేతులు కాదండి. చెప్పండి. పిలవగానే వెంటనే వెంబడించిన పేతురికే. దేవునికి స్తోత్రం. అంతేనా? తర్వాత తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. హల్లెలూయా. అంటే దేన్నైనా ఈ భూమి మీద బంధించాలంటే ఎవరి చేతిలో ఉంది? పేతురు చేతిలో ఉంది. ఇక్కడ ఏదైనా బంధిస్తే ఎక్కడ బంధించబడుతుంది? పరలోక రాజ్యంలో బంధించబడుతుంది. ఇక్కడ ఏదైనా ఆయన విప్పాడంటే ప్రార్థన ద్వారా పరలోక రాజ్యము. టోటల్గా కొంచెం మనము షార్ట్ కట్ లో చెప్పాలంటే డోర్ వేసేయండి అంటే డోర్ వేసేస్తారు. అక్కడ డోర్ తీయండి అంటే తీస్తారు. తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? చెప్పండి. తాళపు చేతులు పేతుల దగ్గర ఉన్నాయి.
ఏ తాళం చేతులు? ఆంధ్ర బ్యాంక్ తాళం చేతులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాళం చేతులు కాదండి. బంగారపు వీధులు ఉన్నటువంటి పరలోకపు తాళం చేతులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి దగ్గర ఉన్నాయి? మళ్ళీ పేతురు అంటారు. మీరు వెంటనే అన్ని విడిచి వెంబడించినటువంటి పేతురు దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తము పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. వెండి బంగారము ఆస్తులు అన్నీ తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టాడు. చివరికి పరలోకపు తాళపు చెవులు కూడా ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. దేవుడి కొరకు నువ్వు ఏదైతే ఒక అడుగు ముందుకేస్తావో త్యాగపూరితముగా గొప్ప బహుమానము నీ కొరకు సిద్ధపడి ఉంటుంది. దేవుని స్తోత్రం. పేతురికి స్టార్టింగ్ లో తెలియదు. నన్ను వెంబడించమంటున్నాడు. సరే వెంబడిద్దాం, పోయిందేముంది. ఏం చేశాడు? వెంబడించాడు. ఆ వెంబడించి యేసుని వెంబడించే ప్రయాణంలో పేతురుకు తెలియదు. ఏం తెలియదు? ఎదురుగుండగా నడిచి వెళ్తా 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 ఉండగా సమస్తము నా పాదాల వరకు వస్తాయి. అలా వెళ్తా వెళ్తా ఉండగా పరలోకము తాళము చేతులే నా చేతికి వస్తాయి. పేతురికి తెలియదు. పేతురికి తెలియదు, అయినా వెంబడించాడు. అన్ని దేవుడిచ్చాడు. బైబిల్లో మాట ఉంటుందండి, అన్యాయం చేయడానికైనా నరుడు కాదండి. నరుడు కాదండి. ఎవరైనా సరే దేవుడు పని నిజంగా యథార్థతగా నీతిగా నమ్మకముగా చేస్తే పేతురు పాదాల వద్దకే కాదు, ఇప్పుడు నీ పాదాల వద్దకు కూడా వస్తాయి. పేతురు బంధిస్తేనే కాదు, నువ్వు బంధించబడతాయి. పేతురు విప్పితేనే కాదు, నువ్వు విప్పినా కూడా పరలోక రాజ్యము విప్పబడుతుంది. హల్లెలూయా. ఇంకా సీక్రెట్ ఏంటంటే ఈ వాగ్దానాలన్నీ కూడా సంఘానికి ఇవ్వబడ్డాయి త్రూ పేతురు ద్వారా. అర్థమవుతుందండి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చాలా మంది సేవ చేసి నాకేమొస్తుంది, నాకేమిస్తారు, దొంగలు కొడతారేమో, రౌడీలు కొడతారేమో, వాళ్ళు అటాక్ చేస్తారేమో, వీళ్ళు అటాక్ చేస్తారేమో. నేను చెప్పాను కదా, నిన్న ఒరిస్సా ప్రాంతంలో ఆ ఏరియాకి వెళ్తే పాస్టర్ అమ్మగారు వచ్చి అక్కడ నక్కల శబ్దం, పుల్లి శబ్దం, అవన్నీ శబ్దాలు చూసి కారు వేసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారట. అయ్యా ఇలాంటి ప్రాంతానికి మమ్మల్ని పిలవకుండా ఏం చంపేస్తుందో ఏంటో మాకు. దేవుని స్తోత్రం. మేము వెళ్ళేటప్పుడు భయంకరమైన చీకటి. ఇటు ఏముందో కనపట్లేదు, ఇటు ఏముందో కనపట్ల, ఎదురుగుండగా ఏముందో కనపట్ల, వెనకాల ఏముందో కనపట్ల, ఏ టైంలో ఏది అటాక్ చేస్తుందో కూడా తెలియదు. అంటే ప్రాణాలు అరిచేతులు ఉంటారు కదా, ప్రాణాలు అరిచేతుల్లో ఆయన చెప్పాడు, నలుగురు చంపేసి ఇదే తోవాలని చెప్పాడు. మొన్న పుల్లి చంపేశారని చెప్పాడు. ఎలా ఉంటుంది నీకు చెప్పండి? చెమట్లు పడతాయి. చాలా మంది సేవకులు ఈ ప్రాంతం పేరు చెప్తే, రారయ్య గారు మీరు హైదరాబాద్ నుంచి బాగానే వచ్చారు ధైర్యంగా అన్నాడు. నేను ఒకటే మాట చెప్పా, బైబిల్లో మాట, నా గురించి మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పాస్టర్ గారు. ఈ బైబిల్ నేను పట్టుకున్నప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నా, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఇక్కడ సేవ చేస్తూ పరిచయం చేస్తూ ఒకవేళ ఈ పరిచయంలో చనిపోతే ఇక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళను, డైరెక్ట్గా నా తండ్రి దగ్గరికి వెళ్తా. అర్థమవుతుందా? షాక్ అయ్యాడే.
అయ్యగారు మీలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి. నేను చెప్పా, ఇక్కడ కొండ ప్రాంతమే కాదు, ఇంకా లోపడుకున్నా కూడా ఎనీ టైం నేను వస్తానని చెప్పాను. ఇక్కడికి వస్తేనే మాకు చాలా సంతోషం అనిపించిందండి, హ్యాపీ అనిపించింది. అక్కడ 2 ఊర్లకి ఎవరిని ఇస్తారా? ఎవ్వరివ్వరు. ఆయన కృప గలవాడు, కరుణామయుడు కాబట్టి దేవుడు అంత గొప్పగా పరలోకం తాళం చేతులు స్థిరాస్తి పాదాల వద్దకు పడేలాగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, ఏంటి తెలుసా? ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కానే కాదు. ఇక్కడ ముందొచ్చి కుర్చీలు వేస్తున్నారా? దానికి దేవుడు బహుమానం ఇస్తాడు. కార్పెట్లు వేస్తున్నావా? దానికి బహుమానం ఇస్తాడు. ఏం చేసినా కూడా దేవుడు బహుమానము ఇస్తాడు. మన దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏది శాశ్వతము కానే కాదు, కానీ దేవుడు కొరకు నువ్వు చేసింది మాత్రమే శాశ్వతం. అది ఎలా శాశ్వతం అంటే, దేవుడు కొరకు నువ్వు భూమి మీద చేసింది పరలోకంలో డిపాజిట్ అవుతుంది. పరలోకంలో నీకు బహుమానము పెరుగుతుంది. దేవుడు నీ కొరకు మంచి బహుమానము పరలోకంలో నీ కొరకు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా దేవుడు మనందరికీ పరలోక రాజ్యంలో గొప్ప బహుమానమును సిద్ధపరచును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. దేవానికి స్తోత్రం నాయన, మహోన్నతుడ, మహాగండ గొప్ప దేవుడా, సర్వశక్తి మంతుడా, నీకు వందనాలు తండ్రి. మా ముందుకు నాయన పేదలను తీసుకొచ్చి ప్రభా అనేక విషయాలు మాట్లాడే అందుని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే సిస్టర్ గారి ద్వారా కూడా ప్రభా మాట్లాడే అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. విన్న వాక్యం విడిచిపెట్టగా కాకుండా ఈ వాక్యం మా అందరి జీవితంలో నూరంతలుగా ఫలింపజేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నడుస్తున్నా పరమ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మళ్ళీ దీవించును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వాక్యం చేత బలపరచబడి ఎవరైనా కానుకలు పంపించాలని ప్రేరేపించబడితే మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీరు పంపించవచ్చు. 9393095757. ఇది మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్. 9393095757. ఈ నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేయవచ్చు. మీ గురించి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.